హలో ఫ్రెండ్స్. కమల్ హాసన్ పెద్ద కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి హాసన్ గురించి మనందరికీ తెలిసిందే. తనకంటూ ప్రత్యేక గుర్తింపునైతే తెచ్చుకున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే మొదట్లో ఈమెని తిను హీరోయినా ఏంటి ఇలా ఉంది అని అనగా అదే నోర్లతో అయితే వావ్! ఇంత బావుందా అని అయితే అనిపించుకుంది. అయితే కొందరైతే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. అందుకే ఇంత అందంగా అయితే మారిందని ఇప్పటికీ నెగెటివ్‌గా చేసేవాళ్ళైతే చాలామందే ఉన్నారు. ఈ అమ్మడు అయితే 2024లో అయితే ఒక్క మూవీ కూడా నటించలేదని మనందరికీ తెలుసు. గత ఏడాది అయితే 'వాల్తేరు వీరయ్య', 'వీరసింహారెడ్డి', 'సలార్' మూవీలతో హల్చల్ చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే ఈ అమ్మడు ఓవర్ యాక్టింగ్ వల్ల డైరెక్టర్లయితే ఈమెని భరించలేకనే ఆఫర్‌లయితే ఇవ్వట్లేదని చాలామంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లయితే చెప్పుకునే వస్తున్నారు. తాజాగా వింటున్న వార్త ఏంటంటే 'సలార్' మూవీలో నుంచి కూడా ఈ అమ్మడినైతే తొలగించారని వార్తలైతే ప్రచారం జరుగుతుంది. దీనికి కారణం శృతి హాసన్ అయితే చాలా ఓవర్ చేస్తుంది. చాలా యాటిట్యూడ్ చూపిస్తుంది. అలాగే సెట్స్‌కి కూడా తొందరగా రాకపోవడం, అలాగే ఆల్కహాల్ సేవించడం ఇలాంటివి చేస్తుందని చాలామందయితే ఆరోపిస్తున్నారు ఈమె మీద. ఒక ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ అయితే మీకు ఏ హీరోయిన్‌తో రొమాన్స్ చేయడం ఇష్టముండదు అని అడగగా, అల్లు అర్జున్ అయితే నాకు శృతి హాసన్‌తో నటించడం ఇష్టముండదు. ఎందుకంటే తాను సెట్స్‌కి ఆల్కహాల్ సేవించి వస్తుంది. తన దగ్గర చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది అని అల్లు అర్జున్ అయితే తెలియజేశాడు. అప్పట్లో ఈ విషయం అయితే సంచలనమే సృష్టించిందని చెప్పవచ్చు. అలాగే 'అడవిశేష్'తో నటిస్తున్న మూవీలో నుంచి కూడా శృతి హాసన్‌ని తొలగించిన విషయం కూడా మన అందరికీ తెలిసిందే. ఈమెకి బదులుగా మృణాల్ ఠాగూర్‌ని అయితే తీసుకోవడం జరిగింది. తాజాగా అయితే శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్‌తో అయితే బ్రేకప్ చేసుకుంది. దీని కారణంగా తను అయితే మద్యంకి బానిస అయిందంటూ తన ఫ్యాన్స్ అయితే చెప్పుకుంటూ వచ్చారు. తన బాయ్ ఫ్రెండ్ తననైతే మోసం చేశాడు. అది శృతి హాసన్ తట్టుకోలేకనే ఇలా చేస్తుంది. అంతేగాని ఓవర్ యాక్షన్ అది ఏం కాదని తన అభిమానులైతే తనను వెనకేసుకోవడం రావడం జరుగుతుంది. దీనిపై మీ ఒపీనియన్